హలో హాయ్ వెల్కమ్ టు అన్సూయ కిచెన్. ఈరోజు నేను సొరకాయ జొన్న రొట్టె. ఇది ఎవరి కోసం అంటే రొట్టెలు చేయనీకి రాని వాళ్ళ కోసం, రొట్టె ఈజీగా చేసుకోనికి, తొందరగా అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే జొన్న రొట్టె చేయటం అంటే అందరికీ రాదు. రాని వాళ్ళ కోసం నేను ఇలా చూపిస్తున్నాను, ఈజీగా ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను. ఏమనుకోవద్దు, తప్పుగా అనుకోవద్దు. దానికి కావాల్సిన పదార్థాలండి: సొరకాయ తురుము, 1 కప్పు సొరకాయ తురుము, 1 కప్పున్నర జొన్నపిండి వేసుకున్నాను. ఇది ఎల్లిపాయ గ్రైండర్లో వేసుకొని ఎల్లిపాయలు నేనైతే ఫ్రిడ్జ్లో ఇలా పెట్టుకుంటాను. ఎల్లిపాయ పచ్చికారం ఇలా పెట్టుకుంటాను. ఆ ముద్ద వేసుకున్నాను. 1 టీ స్పూను కారం ముద్ద, 1/2 టీ స్పూను ఎల్లిపాయ ముద్ద. మీకుంటే అట్లా వేసుకోండి, లేకపోతే ఒక 5-6 దీనికి తగ్గపడ మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర వేసి గిర్రం అనిపించి గ్రైండర్లో వేసుకోవచ్చు. ఇదేమో నా దగ్గర కొంచెం పొనగంటి కూర మిగిలిపోయింది ఉండే అన్నమాట. కూర చేయంగా ఆ ఆకులు కూడా దీంట్లో వేస్తున్నాను అన్నమాట. బాగుంటుంది కదా ఆకులు కూడా వేస్తే, అందుకని వేస్తున్నాను అదన్నమాట. ఇప్పుడు చేస్తాం ఎలా అనేది చూపిస్తాను. ఇదంతా తగుపడ ఉప్పు, మర్చిపోయిన ఉప్పు చెప్పలేదు. తగుపడ ఉప్పు. ఇప్పుడు ఉప్పు వేసి దీన్ని ముద్ద చేసుకుందాము. ముద్ద చేసుకొని ఇట్లా కొట్టకుండా పెంకకి ఎలా పెట్టాలి చూపిస్తాను. ఇది దోశ పెంక. దీనికైతే ఆయిల్ రుద్ది పెట్టుకున్నాను. ఇలా ఆయిల్ రుద్ది పెట్టుకున్నాను. దీని మీద పెట్టి ఇట్లా కొట్టేసి పెట్టడమే. ఇట్లా ఏర్లతోనే సన్నగా చేసేసి పెట్టేయడమే. చాలా ఈజీ అన్నమాట. చూడండి, అప్పాలు చేసుకుంటాం కదా, అట్లనే ముద్ద చేసి, ఇదైతే పెంక మీద ఇట్లా మొత్తం ఇట్లా వెడల్పు చేసిన ఏళ్ళతోని చేసి ఇట్లా హోల్స్ పెట్టిన అనమాట. ఇట్లా హోల్స్ పెట్టి ఇప్పుడు పొయ్యి ఆన్ చేసి, గ్యాస్ ఆన్ చేసి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు, ఒక 2-3 నిమిషాలు పెద్దగా చేసి పెట్టుకుందాం. తర్వాత చిన్నగా చేసేద్దాము. మీద ముయ్యాలి. ఒక 2-3 నిమిషాలు మూసేసి తర్వాత తీసేయాలి, ఎందుకంటే పిండి ఉడకాలి. అందుకని 2-3 నిమిషాలు పెద్దగా అందాము. పెద్దగా పెట్టిన పొయ్యి. ఇప్పుడు నూనె వేసేస్తా. నూనె అన్న వేసుకోవచ్చు, మన ఇష్టము. వెన్న అన్న వేసుకోవచ్చు, నెయ్యి అన్న వేసుకోవచ్చు, ఏదన్నా వేసుకొని కాల్చుకోవచ్చు. నేనైతే నూనె వేసిన. తర్వాత కాలిన తర్వాత ఈ వెన్న వేస్తాను. నేను కొంచెం బటర్ వేసుకుంటా. ఇప్పుడు దీని మీద ఇట్లా మూత పెట్టేద్దాం. సరిపడ మూత. ఒక స్టీల్ ప్లేట్ పెడుతున్నా. ఇప్పుడు చిన్నగా అనుకుందాం. పొయ్యి చిన్నగా అనేసి ఒక 10-15 నిమిషాలు పెడితే తర్వాత ఎట్లా అయిందో చూపిస్తాం మీకు. ఓకేనండి, వెయిట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇది పైకెళ్ళి మూత తీసేసిన. ఇట్లా అవుతుంది. ఇంకా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. దీన్ని కొంచెం తింపేద్దాం. ఉడికింది పిండి, ఒకసారి ఉల్టా చేస్తాం. చూడండి ఎంత బాగా వచ్చింది. దీన్ని ఇలా పిజ్జాలాగా కట్ చేసుకోవచ్చు. సొరకాయ జొన్న రొట్టె అనొచ్చు, తాలిపిండి అనొచ్చు, పెంకపిండి అనొచ్చు, ఏదైనా అనొచ్చు. చేనికి రాని వాళ్ళు ఇలా చేసుకొని తింటే సూపర్. ఇప్పుడు దీని మీద నేను కొంచెం వెన్న పూస్తా. ఇంకా వెన్న వేస్తే సూపర్ టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుంది. అందరు చేసుకొని చూడండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైతే నా వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా తినేస్తామే పెట్టుకొని వేడివేడిది. చాలా బాగుంటుంది. ఇలా ఒకటి చేసుకొని తింటే, ఇక్కడ సూప్ చేసుకున్నా తాగుదామని, సొరకాయ సూపు. ఒక సొరకాయ తెచ్చుకున్నా నేను. ఆ సొరకాయతో
సూపు సగమేమో సూప్ చేసుకున్నా, సగమేమో సొరకాయ రొట్టె చేసుకున్నా. ఏం లేదు, చాలా ఈజీ చూపించినాను కదా. ఒక అది నీళ్ళు వేయలేదు, నీళ్ళు వేసుకోవద్దు పిండి పిసికేటప్పుడు. ఒట్టి సొరకాయలో చాలా నీళ్ళు ఉంటాయి కదా. ఒక్క కప్పు సొరకాయ తురుము అయితే కప్పున్నర జొన్నపిండి వేసుకోవాలి. ఇంకా నీళ్ళు ఎక్కువ అనిపిస్తే ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు పిండి. ఉప్పు కారం మీ ఇష్టం, ఏ కారమైనా వేసుకోవచ్చు. పచ్చికారమైన వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, మళ్ళా ఎండుకారమైన వేసుకోవచ్చు, నువ్వులు వేసుకోవచ్చు, మంచిగా అన్నీ వేసుకోవచ్చు. ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కారము, నువ్వులు, మళ్ళా ఆకుకూరలు ఏమన్నా ఉంటే సొరకాయ తురుము అన్నీ వేసుకొని సొరకాయ తురుముతోనే పిండి పిసికిన నేను. ఈ పిండి ముద్ద వచ్చేసింది. ఎందుకంటే సొరకాయ తురుములో సొరకాయలో చాలా నీళ్ళు ఉంటాయి కదా, అదే నీళ్ళు మస్తు అయినాయి నాకైతే. ఓకేనండి, దాంతోనే చేసుకున్నా. ఇంకా తినేస్తా నేను. అయిపోయింది, ప్లేట్లో పెట్టుకుందాం. ఇలా చాలా బాగుంటుంది, చేసుకొని తిని చూడండి. జొన్న రొట్టె చేయనికి రాని వాళ్ళకు ఈ మెథడ్లో చేసుకుంటే సూపర్, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేనైతే తింటున్నాను, సూప్ తాగుతూ తింటాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కు, మధ్యాహ్నం లంచ్కు ఇలా తింటే సూపర్ ఉంటుంది. ఓకేనండి, తప్పకుండా చేసుకొని తిని చూడండి. ఓకేనండి, బాయ్ అండి. ఒక సబ్స్క్రైబ్ పెట్టుకోండి, ఒక లైక్ పెట్టండి. నా వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా చేసుకొని తిని చూడండి, చాలా బాగుంది. మీకు కూడా నచ్చుతుంది. చేసుకొని తిని చూస్తాండి, తెలిసేది. ఒకటి వీడియో చూసి ఊకుంటే కాదు, చేసుకొని తిని చూడాలి, బాగుంటుంది. బలం కూడా, కూరగాయలు పడతాయి, జొన్న రొట్టె, జొన్నపిండి పడుతుంది. జొన్నపిండి షుగర్ పేషెంట్లకి, అన్నం తినొద్దు అనుకున్న వాళ్ళ కోసం ఇది చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా చేసుకోండి. ఓకే అండి, బాయ్.